హలో ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు యాక్టివా 6G ఇంజన్ ఫిట్ చేస్తున్నా. అయితే అందరికీ బేసిక్గా క్లచ్ రోలర్లు ఏ డైరెక్షన్లో వేయాలో కొందరు తెలియదు. కొందరికి అందరిని అనట్లేదు, అవి ఏ డైరెక్షన్లో వేయాలో చూపిస్తాను. ఒకసారి వేరియేటర్ ప్లేటు పాతదే మంచిగా అడిగి పెట్టిన, ఇవి రోలర్స్ మాత్రం కొత్తవి చూస్తున్నారు. ఇంజన్ అది రోలర్స్ ఒక సైడు పెద్దగా పింక్ కలర్లో ఉంటాయి, అవి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. చూడండి, నేను డైరెక్షన్ చూసి పెడతాను. లెఫ్ట్లో పెట్టాలి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉండాలి, రైట్ సైడ్ బ్లాక్ ఉండాలి. అది కలర్ ఏదైనా సరే లెఫ్ట్కే ఉండాలి. ఓకే, కలర్ ఉండాలి, లెఫ్ట్కి ఉండాలి. ఇవి బ్యాండో కంపెనీవి, ఒరిజినల్తే కాదు. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా. రైట్ సెకండ్, ఈ రోలర్స్ వేసేటప్పుడు వేరియేటర్ అది మాత్రం కంపల్సరీ క్లీన్ ఉండాలండి. దాంట్లో ఎట్లాంటి ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఏం అప్లై చేయొద్దు. చూడండి, అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉండాలి. అప్పుడే మనకు బండి ఏమైతే వైబ్రేషన్ రాదు, మార్నింగ్ మూమెంట్ కూడా మంచిగా ఉంటుంది. సిగ్నల్ కాడ ఆగినప్పుడు కానీ జర్కింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. స్మూత్ డ్రైవ్, వెరీ వెరీ స్మూత్ డ్రైవ్ ఉంటుంది. అదొకటి మీరు చూసుకోండి. రోలర్ కంప్లీట్ ఇట్లా పైకి రావాలి. అంటే అక్కడ ఒక్కొక్కసారి కొందరు ఏంటంటే గ్రీజ్ పెడతాడు, గ్రీజ్ పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ డస్ట్ ఫామ్ అవుతుంది, బాగా ఇట్లా పట్టుకొని రోలర్ పైకి రావు, అక్కడక్కడ అరిగిపోతాయి, బెల్ట్ లూజ్ అవుతుంది, వైబ్రేషన్ ఫుల్ వస్తుంది. చూసిరు కదా, ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.